హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐశ్వర్యను కారుతో గుద్ది చంపాలనుకున్న ఘన. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఐశ్వర్యకు ట్రీట్మెంట్ చేసి బతికించిన రంజిత్. షాక్లో ఘన. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. నిండు మనసులో రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఘన సుధాతో, నువ్వు నాకు చాలా నమ్మక ద్రోహం చేశావు. నేను నిన్ను ఎంతగా నమ్మానో. మీరంతా ఒకే కుటుంబం. నిన్ను చూసే కదా వాళ్ళు అంతగా రెచ్చిపోతున్నారు అని అంటే సుధ వాళ్ళ అక్కన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. ఒరే తమ్ముడు, ట్యాబ్లెట్లు తీసుకురారా అని చెప్పిన విషయం గుర్తు చేసుకుని, సార్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆవిడికి ఏదో పని చూపించానన్న కృతజ్ఞతతో తమ్ముడు అని అంది. ఈశ్వరి ఘనత, ఒరే ఈ సుధను అసలు వదిలిపెట్టకు. ఎంత మోసం చేశాడు. తన అక్కను నేరుగా తీసుకొచ్చి మన ఇంట్లోనే పెట్టాడు. వీడి మీద నాకు నమ్మకం లేదు అని అంటుంటే, మేడం మీరు కూడా ఏంటి సారే ఆవేశపడిపోతున్నారంటే మీరు కూడా నన్ను అపార్థం చేసుకున్నారు అని సుధా అంటాడు. మరేంట్రా, నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి? నాకు ఒక డౌట్ వస్తుంది. మా నాన్నకు మీ అక్కను పరిచయం చేసింది నువ్వే అవ్వుంటుంది. వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చింది కూడా నువ్వే కదా అని అంటే, సార్ ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటాడు. సరే ఏంటో ఏడు అని ఘన అంటే, సార్ మనం ఎవరికైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సహాయం చేశామంటే ఒరే అన్నో లేక ఒరే తమ్ముడో అని అంటారు. అలాగే ఈవిడ నన్ను తమ్ముడు అంది, ఒరే అనలేదు. అంతకు మించి మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. మీరు నమ్మండి సార్ అని అంటే, సుధా నువ్వు ఇప్పుడు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో నాకు తెలీదు, కానీ నిజమైతే త్వరలోనే తెలుస్తుంది కదా, అప్పుడైనా నీ అంతు చూస్తాను అని అంటే, అవును సార్ మీరు అన్నదే కరెక్ట్, నిజమైతే ఎప్పటికైనా తెలుస్తుంది. సరే ఇప్పుడు వెళ్ళి నువ్వు ట్యాబ్లెట్లు తీసుకురా అని చెప్తే, అలాగే సార్ అని సుధా అయితే ట్యాబ్లెట్లు తీసుకురావడానికి వెళ్తాడు. ప్రేరణ వీడియో పంపించినంత మాత్రాన నేను కేఫ్కి వెళ్ళిపోతానా, ఇదంతా కావాలనే సిద్ధు చేసి ఉంటాడు. అయినా నేను వెళ్ళను. ఐశ్వర్య కాఫీ బాగానే చేస్తుందని ప్రేరణ అనుకుంటుంది. వెంటనే ప్రేరణ తన ఫోన్ తీసుకుని కుమార్కి అయితే ఫోన్ చేస్తుంది. కుమార్ సిద్ధుతో, ఒరే ప్రేరణ గారు ఫోన్ చేస్తున్నారా అని అంటే, సరే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అని అంటే కుమార్ స్పీకర్ ఆన్ చేస్తాడు. ప్రేరణ, ఏంటి కుమార్, ఆ వీడియో పంపించినంత మాత్రాన నేను కేఫ్కి వచ్చేస్తానని అనుకుంటున్నారా? నేనైతే కేఫ్కి రాను. ఐశ్వర్య కాఫీ బాగానే పెడుతుంది. కుమార్, అది కాదు ప్రేరణ గారు, మీరు చూశారు కదా వీడియోలో కస్టమర్ ఏమంటున్నాడు. అయినా ఐశ్వర్య పెట్టిన కాఫీ బాగోకపోతే ఐశ్వర్యకు వేరే పని చెప్పండి. తనున్నాడు కదా, తనతో ఆ కాఫీ పెట్టమని చెప్పు అని అంటే, తను ఎవరు అని అడుగుతాడు. ఇంకెవరు, నీ ఫ్రెండ్ సిద్ధు అని అంటుంది. సిద్ధు, ఒరే కుమార్ తనతో చెప్పరా, నేను చదువుకోవాలి. నేను ఇప్పుడు ఈ కాఫీలు గట్టా పెడతా కూర్చుంటానా? అయినా ఈ కేఫ్ మొదలెట్టింది ఇద్దరమూని. నేనొక్కడనే కాఫీ ఎందుకు పెట్టాలి? కావాలంటే తన్నే వచ్చి పెట్టమను అని సిద్ధు అంటాడు. ప్రేరణ గారు అని కుమార్ అంటే, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు? నేను రాకపోతే ఒకరోజు కేఫ్ చూసుకోలేడా ఆ పెద్ద మనిషి అని అంటే, కుమార్ ఎవరా పెద్ద మనిషి అని అడుగుతాడు. ఏంటి కుమార్, నీకు ఆ మాత్రం తెలీదా? అయినా ఆ పెద్ద మనిషికి అర్థమయ్యే ఉంటుంది అని అంటుంది. కుమార్ సిద్ధు వైపు చూస్తాడు. సిద్ధు, ఏంటి తనొక్కరితేనా చదువుకునేది? నేను చదువుకోవాలి. అయినా ఇద్దరం కలిసి పని చేయాలి. తను వస్తే రమ్మను, నేనైతే కాఫీ పెట్టను అని సిద్ధు అంటాడు. ప్రేరణ, నేనైతే కేఫ్కి రాను, ఐశ్వర్య చేస్తుంది అని ఫోన్ కట్ చేసేస్తుంది. కుమార్, ఏంట్రా మీ ఇద్దరికీ మధ్యలో నేను? అయినా ఏదైనా ఉంటే తను ఇక్కడికి వచ్చి చెప్పచ్చు కదా అని అంటే, తన సంగతి మనకు తెలిసిందే కదరా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ఐశ్వర్య ఉంటే ప్రేరణ స్టడీ కేఫ్ కొన్న పేరు పోతుంది. ఎలాగరా సిద్ధు అని కుమార్ అంటే, చెప్తా, దానికోసం మనం ఒకటి చేద్దామని కుమార్తో ఒక ప్లాన్ గురించి చెప్తాడు. నీ ఐడియా అదిరింది సిద్ధు, వెంటనే అమలు చేద్దాం అని అంటాడు. ఐశ్వర్య లోపల కాఫీ పెడుతూ ఉంటుంది. సిద్ధు కుమార్ ఐశ్వర్య దగ్గరికి వస్తారు. ఐశ్వర్య ఏం చేస్తున్నావు అని కుమార్ అడిగితే, ఇదిగో ఇప్పుడు కాఫీ పెట్టాను అని అంటే, ఇందాక నువ్వు చేసిన కాఫీ బాగోలేదని కస్టమర్ అన్నాడు కదా అంటే, వాడేదో టేస్ట్లెస్ ఫెలో,
వాడు చెప్పాడని చెప్పి నేను కాఫీ కలపడం మానేస్తానా అని అంటే, లేదు లేదు మానకూడదు, నువ్వు కాఫీ కలపాలి. అలాగే ఇక్కడ చాలా పనులు ఉన్నాయి అని అంటే, ఏంటి మా అక్క ఏం చెప్పలేదు అని అంటే, సిద్ధు, ఏంటి మీ అక్క నీతో చెప్పలేదా? తనైతే అన్ని పనులు చేసేసేది, నువ్వు కూడా అలా చెయ్యాలి అని చెప్పేసరికి, సరే పనేంటో చెప్పండి చేసేస్తాను అని అంటుంది. ఇదిగో టవల్ తీసుకో అని తన భుజం మీద ఉన్న టవల్ అయితే కుమారు ఐశ్వర్యకి ఇస్తాడు. ఐషు, ఈ టేబుల్స్ అన్నీ క్లీన్ చేసేయి అని అంటాడు. ఏంటి ఈ టేబుల్స్ నేను క్లీన్ చెయ్యాలా? అవును మరి, మీ అక్క అయితే చేసేది, నువ్వు చెయ్యాలి కదా అని సిద్ధు అంటాడు. ఇక ఐశ్వర్య ఏడుస్తూ టేబుల్స్ అన్నీ క్లీన్ చేస్తుంది. కుమార్, ఏంటి ఐషు, నువ్వు ఇలాగ రోజంతా వచ్చి ఇక్కడ పని చేస్తే ఎప్పుడు నీ సంగీత సాధన పూర్తి చేస్తావు? నువ్వు ఎప్పుడు సింగర్ అవుతావు అని అంటే, లేదు లేదు అమ్మ బాబోయ్, ఈ పనులు నేను చేయలేను, ఇక మా అక్కతో చెప్పేస్తాను, నేను ఇంక కేఫ్కి రాను, ఇప్పుడే వెళ్ళిపోతాను అంటూ ఐశ్వర్య అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. సిద్ధు కుమార్తో, చూసావా ఒక్క రోజులో ఐశ్వర్య ఎలాగా కేఫ్ వదిలి వెళ్ళిపోయిందో, ఇప్పుడు ప్రేరణ ఎలా రాదో నేను చూస్తాను అని సిద్ధు కుమార్తో అంటాడు. ఇందిర ఘన ఈశ్వరి దగ్గరికి వచ్చి, నేను ఆయనకు టిఫిన్ తినిపించేశాను, మీరు ట్యాబ్లెట్లు వేసేయండి అని అంటే, ఈశ్వరి, చూసావా వరే, ఇది రోజు రోజుకి రెచ్చిపోతుంది, దీనికి అసలు భయం లేదు. భయం ఎందుకమ్మా, ఆయన మీకు ఎలా తాళి కట్టారో నాకు అలాగే తాళి కట్టారు అని అంటే, ఈశ్వరి, నువ్వు నేను ఒకటా? నా స్టేటస్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి, నేనేంటి నువ్వేంటి, నీ బతికెంత అని అంటుంటే, ఏంటమ్మా ఎక్కువ మాట్లాడుతున్నావు, నా స్టేటస్ గురించి ఎలా మాట్లాడుతున్నావు, నీ స్టేటస్ ఏదో నా స్టేటస్ కూడా అదే అని ఇందిర చెబుతుంది. ఆ మాటతో ఘన, ఏంటి నీకు నోరెక్కువయింది, నీకు ఈ ధైర్యం అంతా నీ కూతుల్ని చూసుకునే కదా, నువ్వు మర్యాదగా నీ కూతుల్ని తీసుకుని ఊరు వదిలి వెళ్ళిపో అంటే, మేమెందుకు వెళ్ళాలి బాబు, మేము ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాము, ఆయన్ని ఎలాగైనా త్వరగా నయం చేసుకుంటాము, తర్వాత ఆయనే మా గురించి చెప్తారు అని అంటే, ఏయ్ నీకు చెప్తుంటే అర్థం కావటం లేదా అంటూ అక్కడ ఉన్న కుర్చీని గెంటేస్తాడు. ఇదిగో నీకు ఇదే చెప్పడం, నీ చిన్న కూతురు రోజు సంగీత సాధన కోసం క్లాస్కి వెళ్తూ ఉంటుంది కదా, తనకు యాక్సిడెంట్ అవ్వచ్చు, లారీయో కారో వచ్చి గుద్దేయచ్చు, అప్పుడు తను చనిపోతుంది. ఇక నీ రెండో కూతురు, నాకు పదవి పలుకుబడి ఉంది కదా, తన్ని ఏదో కేసులో ఇరికించి జైల్లో కూర్చోబెడతాను, ఆ అవమానంతో అది జైల్లోనే చేస్తుంది. ఇక నీ ఇద్దరు కూతుళ్ళు చచ్చిపోతే నువ్వు గుండె పగిలి ఏడుస్తావు. నేను అందుకనే చెప్తున్నాను, అలా జరగకూడదు అనుకుంటే నువ్వు నీ కూతుల్ని తీసుకుని ఇప్పటికిప్పుడే ఊరు వదిలి వెళ్ళిపో, ప్రాణాలతో అయినా ఉంటారు అని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో సుధా ట్యాబ్లెట్లు తీసుకుని వస్తాడు. ఏంటి అక్కను మళ్ళీ వీడు ఏమన్నాడు, అక్క ఎందుకు ఇంత బాధగా ఉంది అనుకుంటూ, అమ్మ ఇదిగో ట్యాబ్లెట్స్ అంటే, ఈశ్వరి, ఏంటి నువ్వు దానికి ఇస్తున్నావు, పని మనిషికి ట్యాబ్లెట్లు ఇస్తావా, ఇలా ఇవి అని సుధా చేతిలోంచి ట్యాబ్లెట్స్ లాక్కొని, ఇక నుంచి మా ఆయన్ని నేను చూసుకోగలను అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ప్రేరణ మరోవైపు, సిద్ధు ఎంతగా నన్ను రెచ్చగొట్టినా సరే నేను రెచ్చిపోను, కేఫ్కి అయితే వెళ్ళను, సిద్ధుకు దూరంగానే ఉంటాను అని అనుకుంటుంది. ఇంతలో ఇందిర చాలా బాధగా వస్తుంది. ప్రేరణ వాళ్ళ అమ్మను చూసి, ఏంటమ్మా నువ్వు నాన్న దగ్గరికే కదా వెళ్ళావు, నాన్నకు ట్యాబ్లెట్లు ఇచ్చావా, అయినా ఎందుకు ఇలా ఉన్నావు, వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు కదా, ఆ ఘన మళ్ళీ ఏమైనా అన్నాడా, నిన్ను ఏమైనా బెదిరించాడా అని అంటే, అవునమ్మా అంటూ ఇక ఘన అన్న మాటలు ప్రేరణతో చెబుతుంది. ప్రేరణ, అమ్మ వాడి మాటలు ఏమీ పట్టించుకోకు అని అంటుంది. లేదమ్మా, ఇప్పటికే మీ నాన్న దూరం అయ్యారు, నేను సగం సచ్చి బతుకుతున్నాను, మీకు ఏదన్నా అయితే నేను తట్టుకోలేనమ్మా, గుండె కోతనైనా భరించగలను కానీ కడుపు కోతను అసలు భరించలేను, మనం ఇప్పుడే ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అని ఇందిర ప్రేరణతో అంటుంటే, ఏంటమ్మా వాడికి భయపడి మనం ఎందుకు వెళ్ళిపోవడం, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అంటే అది మనం చనిపోవడమే, వాడు వేసిన నింద నిజమని నిరూపించుకోవడం కోసమే మనం వెళ్ళిపోవాలని అంటున్నావా, అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్దాము అంటే నేను చచ్చిపోతానమ్మా అని ప్రేరణ అంటుంది. ఇంతలో ఐశ్వర్య చాలా చిరాగ్గా వస్తుంది. ఏంటే ఐషు ఏమైంది అని ప్రేరణ అడుగుతుంది. వెనకాలే సిద్ధు కూడా వస్తాడు. అక్క నువ్వు ఏమైనా చెప్పు, ఇక నేను కేఫ్కి వెళ్ళను, నువ్వే వెళ్ళు, కేఫ్లో పనులన్నీ నువ్వే చూసుకో అంటే,
ఏమైంది అని ప్రేరణ అడుగుతుంది. ఇంతలో సిద్ధు, ఏంటి ప్రేరణ, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే ఐశ్వర్యతో, ఏ నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా, నీకు దూరంగా ఉండాలి, మా ఇంటికి రావద్దు అని అంటుంటే సిద్ధు, నువ్వు నన్ను లోపలికి రావద్దు అని అంటున్నావు కదా, సరే నీకంత చిరాగ్గా ఉంటే నేను బయటే ఉండి వెయిట్ చేస్తాను, నువ్వే బయటికి రా అని అంటాడు. ఈశ్వరి, ఒరే నువ్వు దాన్ని అంత అలా బెదిరించావు కదా, తన కూతుల్ని తీసుకుని వెళ్ళిపోతుందంటావా, చూద్దామమ్మా అని ఘన అంటాడు. ఘన ఇందిరకు వార్నింగ్ ఇచ్చి 2 రోజులవినా సరే ఇందిర వెళ్ళకపోవడంతో ఇక మీకు ఇలా కాదు, ముందు ఐశ్వర్యకు యాక్సిడెంట్ చేస్తే సచ్చినట్టు మీరే వెళ్తారు. ఇప్పుడు ఐశ్వర్య ఒంటరిగా వెళ్తుంది. ఇదే మంచి టైం అని ఘన తన కారుతో ఐశ్వర్యను గుద్దేస్తాడు. ఐశ్వర్య కింద పడిపోవడంతో ఇక ఇది సచ్చింది అని ఘన అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఐశ్వర్య చుట్టూ జనం మోగుతారు. అటుగా వస్తున్న రంజిత్ ఏమైంది అంటూ దగ్గరకు వచ్చేసరికి ఐశ్వర్య రథమడుగులో పడి ఉంటుంది. ఐశ్వర్యని అలా చూసి రంజిత్, ఐశ్వర్య ఏమైంది, నీకేమీ కాదు అంటూ వెంటనే తన కారులోని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఐశ్వర్యకైతే ట్రీట్మెంట్ మొదలు పెడతాడు. ఈ విషయం సిద్ధుకి తెలియడంతో సిద్ధు ప్రేరణ దగ్గరకు వచ్చి ఐశ్వర్యకు యాక్సిడెంట్ అయిందని ప్రేరణ తీసుకొని హాస్పిటల్కి వస్తాడు. అప్పటికే ఐశ్వర్యకి ట్రీట్మెంట్ జరుగుతుంది. రంజిత్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ప్రేరణ రంజిత్ ట్రీట్మెంట్ చేయడం చూసి షాక్ అవుతుంది. సిద్ధు రంజిత్, సార్ ఐషుకి ఏమీ కాదు కదా అని అంటే తనకు చాలా బ్లడ్ పోయింది, మరి 24 గంటలు అవ్వే వరకు ఐశ్వర్యకు ఎలా ఉంటుందో చెప్పలేము అని రంజిత్ అంటే ప్రేరణ ఇందిర కూడా ఏడుస్తూ ఉంటారు. ఇందిర, నేను చెప్పాను కదా ఆ ఘన అన్నంత పని చేశాడు అని ఏడుస్తూ ఉంటుంది. అమ్మా నువ్వేమీ ఏడవకు, ఐశ్వర్యకు ఏమీ కాదు అని ప్రేరణ అంటుంది. ఇందిర సిద్ధుతో, బాబు ఐశ్వర్యకి ఏమీ కాదు కదా అని అంటే, ఆంటీ మీరేమీ కంగారు పడకండి, ఐశ్వర్యకి ఏమీ కాదు, రంజిత్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా అని అంటే, నాకు చాలా టెన్షన్గా ఉంది బాబు అని అంటే, మీరు ఇలా కూర్చోండి ఆంటీ, ఐషుకి ఏమీ కాదు అని సిద్ధు ధైర్యం చెప్తూ ఉంటాడు. ఐశ్వర్యకు కావాలనే ఘన యాక్సిడెంట్ చేయడం, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఐశ్వర్యకు రంజిత్ ట్రీట్మెంట్ చేయడం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.